ఓ సాధారణ అమ్మాయి యువరాజు వరించి వచ్చి పెళ్లాడతానన్నాడు. అతన్ని ఆమె కూడా మెచ్చి మనువాడింది. ఎంత అదృష్టవంతురాలు! హాయిగా రాజభోగాలతో తులతూగొచ్చు అనిపిస్తుంది కదూ! కానీ కథనలా కంచికి పంపాలనుకోలేదామె. దానిలో తనదైన ముద్ర ఉండాలనుకున్నారు. అందుకే రెక్కలు చాచి కలలు సాధించుకున్నారు. కాబట్టే ఈ తరానికి కాదు, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచారు నీతా అంబానీ. అంబానీ కుటుంబంలో పెళ్లి, వధూవరులు, వేడుకలకు అయ్యే ఖర్చు, నగలు వగైరా వాటిపై చర్చ సాధారణమే. అయితే ప్రతి దానిలో ప్రధాన ఆకర్షణ మాత్రం నీతాదే. ఎందుకంటే ఆ మండపం డిజైన్ అయినా, వేడుకల నిర్వహణ ఎలా జరగాలన్నా, ప్రణాళిక అయినా, ఇంట్లో వాళ్ళని ఒక తాటిపై తీసుకురావాలన్నా ఆ కుటుంబంలో మూలస్తంభం ఆమె. మరి సగటు ఇల్లాలి పాత్ర పోషిస్తూనే తనదైన ప్రత్యేకత కనబరుస్తారామె. అందుకు తను పెరిగిన వాతావరణమే కారణమంటారు. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. కామర్స్‌లో డిగ్రీ చేసిన తను భరతనాట్య కళాకారిణిగా ఓ రోజు ఆవిడ నృత్య ప్రదర్శన చూసిన ధీరుభాయ్ దంపతులు ఆమె చలాకీతనాన్ని మెచ్చి తమ పెద్ద కొడుకు ముఖేష్‌కి తగిన జోడీ అనుకున్నారట. అప్పటికే అంబానీలంటే పేరు మోసిన ధనవంతులు. కబురు వినగానే ఎగిరి గంతేయలేదు ఈత. ముందు ఆ అబ్బాయితో మాట్లాడి అభిప్రాయాలు కలిసాకే సరేనంది. ఇక్కడ పెళ్ళయ్యాక తన ఉద్యోగాన్ని కొనసాగించనివ్వాలని షరతు పెట్టారు. అప్పటికి ఆమె ఓ స్కూల్లో టీచర్. జీతమేమో రూ. 800. అంబానీల కోడలివి, ఈ మొత్తం వాళ్ళకి ఏ పాటిదన్నా అది నా ఆత్మగౌరవం అని సమాధానం ఇచ్చేవారు నీత. తన పిల్లల కోసం నింగిని నేలని ఏకం చేస్తారు నీత. కాబోయే కోడలు రాధికతో పాటు చాలామంది అనే మాటే ఇది. అయితే అది నాణానికి ఒకవైపే. మరోవైపు అంతే కఠినంగా వ్యవహరిస్తారామె. కోట్లకు వారసురాలైన తన పిల్లలను మధ్యతరగతి వారిలానే పెంచారు. ప్రతి శుక్రవారం పిల్లలకు రూ. 5 ఇచ్చేవారట. ఓ రోజు చిన్న కొడుకు, నా స్నేహితులు అంబానీల కొడుకువా, అడుక్కునే వాళ్ళ పిల్లాడివా అంటున్నారు. నువ్వు రూ. 10 ఇస్తే 2 సమోసాలు కొనుక్కుంటానని మారం చేశాడట. ఆ మాటలు ఆ తల్లి మనసును కదిలించినా పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండకూడదని సర్ది చెప్పి పంపారట. వాళ్ళు పెద్దయ్యాక ఆమెది ఇదే తీరు. అలాగని ఆంక్షలు పెట్టడం నీతా నైజం కాదు. ఏం చేయాలనుకున్నా ప్రోత్సహిస్తారు. ఎవరైనా 2 వారసులు అంటే వెంటనే 3 అని సవరిస్తారామె. సమానత్వం చూపడమే కాదు, నువ్వు ఎవరికీ తీసిపోవు అని కూతురిని ప్రోత్సహించేవారట. అందుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతున్నా అంటే అమ్మే కారణమంటుంది. అంతెందుకు, బరువు విషయంలో అనంత్ ఎంత ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురి అయ్యాడో తెలిసిందేగా. అతనితో పాటు యోగా వ్యాయామాలంటూ చేసి 90 కేజీల బరువున్న ఆమె 50కి తగ్గి కొడుక్కో ఉదాహరణగా నిలిచారు. కానీ అనంత్ తిరిగి అనారోగ్యం కారణంగా బరువు పెరిగాడు. అప్పుడు అతనికి ఆమె చెప్పిన మాటొకటే, నీలో లోపాలను కాదు, సానుకూలతలను చూడమనే. అందుకే ఆమె 3 పిల్లలు ముక్త కంఠంతో చెప్పేది అమ్మే మా ధైర్యం అని. అలాగని పిల్లల తోడిదే లోకమనుకోలేదామ. ధీరుభాయ్ అంబానీ స్కూల్స్ ప్రారంభించి దేశంలోని ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబం, వ్యాపారం, రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పట్నుంచే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్, ముంబై ఇండియన్స్ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి విజయం సాధించారు. కళలంటే ప్రాణం, వాటిని ప్రోత్సహించడానికి స్వదేశీ మార్ట్, జియో వరల్డ్ సెంటర్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వంటివి ప్రారంభించారు. తాజాగా రిలయన్స్ డిస్నీ ఇండియాను విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి చైర్పర్సన్గా వ్యవహరించేది నీతానే. పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఫోర్బ్స్ జాబితాలో చోటు సహా పురస్కారాలను అందుకున్నారు. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీత. అందుకే పేదల గురించి ఆలోచిస్తూ ఉంటారామె. 1997 జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17,000 మంది కోసం నిర్మించిన దానిలో 1,00,000 మొక్కలు నాటించారామె. ఆ ఆలోచన అక్కడి వారికి ఆరోగ్యం పంచడమే కాదు, ఎన్నో రకాల పక్షి జాతులకు నిలయమైంది. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ద్వారా 1,00,000 మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపులు, న్యూస్ పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన సేవా కార్యక్రమాలెన్నో. మాది ఉమ్మడి కుటుంబం. పెదనాన్నకి కళ్ళు లేవు. ఆయనకు వార్తలు చదివి వినిపిస్తూ నా అభిప్రాయాన్ని జోడించేదాన్ని. ఆ అలవాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే ప్రతి అమ్మాయికి ఆ అవకాశం దక్కాలనుకుంటున్నాను. నీత హర్ సర్కిల్ పేరుతో మహిళా సాధికారతకు కృషి చేశారు. ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలైన తొలి భారతీయురాలు కూడా.